హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ సాయంత్రం జరగనుంది. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి రానున్నారు. దీంతో ఓజీ టీంతో పాటు మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇప్పటి వరకు ఓజీ ప్రమోషన్లకు పవన్ చాలా దూరంగా ఉండగా పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం ఓజీ ఈవెంట్ కు రాబోతున్నాడు. ఉదయం 10:08 ఓజీ ట్రైలర్ విడుదల కానుంది. సాయంత్రం 6 గంటలకు ఓజీ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఎల్బీ స్టేడియంలో ఓజీ చిత్ర బృందం భారీగా ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10:30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఈ నెల 25న వరల్డ్ వైడ్ గా ఓజీ విడుదల కానుంది. ఈ నెల 24న ఓజీ ప్రీమియర్ షో ఉంది. ఓజీ సినిమాపై పవన్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ సాయంత్రం జరగనుంది. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి రానున్నారు. దీంతో ఓజీ టీంతో పాటు మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇప్పటి వరకు ఓజీ ప్రమోషన్లకు పవన్ చాలా దూరంగా ఉండగా పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం ఓజీ ఈవెంట్ కు రాబోతున్నాడు. రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, చెప్పండి, అక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, అసలు ఏ టైంకి రాబోతున్నారు, అక్కడ పోలీస్ సిబ్బంది కానీ ట్రాఫిక్ సిబ్బంది కానీ ఎలా పనిచేస్తున్నారు? సాధిక ఈ రోజు ఓజీ పవన్ కళ్యాణ్ హీరోగా నటించినట్టు ఓజీ సినిమా సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం లో జరగబోతుంది. మేకర్స్ అంటే ప్రొడ్యూసర్స్ అందరూ వచ్చేసి దానికి తగ్గటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. మొన్న రీసెంట్ గా హరిహర వీరమల్లు శిల్పకళా వేదికలో చేశారు, కానీ అక్కడికి వచ్చినటువంటి ఫ్యాన్స్ వీళ్ళందరూ తాకిడి ఎక్కువ ఉండడంతో ఈసారి వేదికని శిల్పకళా వేదిక కాకుండా ఎల్బీ స్టేడియం కి మార్చారు. దానికి తగ్గట్లు ఏర్పాట్లు అయితే భారీగా చేస్తున్నారు. ప్రస్తుతం స్టేజ్ మేకప్ ఇవన్నీ జరుగుతున్నాయి, ప్రారంభం అవుతాయి ఇంకోసేపట్లో. సాయంత్రం 5 గంటల నుంచి ఒక 4 నుంచి ఫ్యాన్స్ ని లోపలికి అలో చేస్తారు. ఇప్పటికైతే మెగాస్టార్ చిరంజీవి గారు చీఫ్ గెస్ట్ గా వస్తారనేది ఒక న్యూస్ ఉంది, కానీ ఇంకా కన్ఫర్మేషన్ గా అయితే ఒక కన్ఫర్మేషన్ రావాలి. కాబట్టి సినీ సర్కిల్స్ సమాచారం ప్రకారం చిరంజీవి గారు చీఫ్ గెస్ట్ గా వస్తారని చెప్తున్నారు. దీనికి అంటే సినిమా వచ్చి సెప్టెంబర్ 25 రిలీజ్ అవుతుంది కాబట్టి ఇప్పటి అంటే ఈ మధ్య రీసెంట్ గా సినిమా పైన ఇచ్చిన అంటే సినిమా సాధారణ ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుంటే సినిమా పైన ఒక బజ్ హైప్ క్రియేట్ అవుతుంది. ఈ మధ్య ఓజీ సినిమాకి వచ్చినటువంటి బజ్ ఏ సినిమాకి రాలేదనే చెప్పాలి. ఈ బజ్ ని నెక్స్ట్ రేంజ్ కి తీసుకెళ్లేలాగా ఈ రోజు ఉదయం 10:08 ఓజీ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే సినిమా ప్రీ రిలీజ్ అంటే అడ్వాన్స్ బుకింగ్స్ ఏదైతే ఉందో హాట్ కేక్ లాగా టికెట్స్ అన్ని అమ్ముడుపోతున్నాయి. ఈ ట్రైలర్ రిలీజ్ తర్వాత అంటే ఈ హైప్ ఏదైతుందో అది నెక్స్ట్ రేంజ్ కి చేరుతుందనేసి ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మొత్తానికి ఈ ప్రీ రిలీజ్ తర్వాత అంటే పవన్ కళ్యాణ్ ఈ ప్రీ రిలీజ్ లో ఏం చెప్పబోతున్నారు అంటే దీంట్లో ఆయన ఒక గ్యాంగ్స్టర్ రోల్ చేస్తున్నారు. సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. దానయ్య నిర్మాత, RRR సినిమా నిర్మించిన దానయ్య నిర్మాత కాబట్టి సినిమా పైన ఒక అంచనాలు ఉంది. అంటే ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ నటించినటువంటి రెండో సినిమా ఇది. సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ చాలా పీక్స్ లో ఉన్నాయి. పవన్ ని ఎలా చూడాలనుకుంటున్నారో అభిమానులు అలాంటి ఒక క్యారెక్టర్ అంటే ఒక మాస్ రోల్ లో కనిపించబోతున్నారు. కాబట్టి అంటే సినిమా ఎలా ఉంటుంది, అసలు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ ఏం మాట్లాడతారు, సినిమా గురించి ఏమన్నా మాట్లాడతారా, రాజకీయాల గురించి ఎలా మాట్లాడతారు, అసలు ఎలా మాట్లాడతారు, ఏం మాట్లాడతారంటే అందరిలో అయితే క్యూరియాసిటీ అయితే ఉంది. దీనికి తగ్గట్టుగానే ఫ్యాన్స్ కూడా భారీగా తరలి వస్తున్నారు.
ఆ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ తో 4 గంటల నుంచి ఆ స్టేడియం చుట్టుపక్కల భద్రత ఫుల్ టైట్ అవుతుంది. అలాగే 4 గంటల నుంచి అభిమానులని స్టేడియంలోకి అనుమతిస్తారు. ఇంకా నెక్స్ట్ ఈ ప్రీ రిలీజ్ తర్వాత ఇంకా ఈ రోజు 21 కాబట్టి 3 రోజుల గ్యాప్ లో 24వ తారీఖు ప్రీమియర్ షో అంటే బెనిఫిట్ షో వేసుకోవడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. టికెట్ రేట్స్ కూడా పెంచారు. ఏపీలో కానీ తెలంగాణలో కానీ టికెట్ రేట్స్ పెంచారు. తెలంగాణ చూస్తే బెనిఫిట్ షోకి వచ్చేసి జిఎస్టీ దగ్గర 800 పెంచుకోవచ్చు అంటే ఏపీలో 1000 రూపాయలు పెంచుకోవచ్చు అని చెప్పారు. మల్టీప్లెక్స్ లోను సింగిల్ స్క్రీన్స్ లోను తెలంగాణ విషయానికి వస్తే 100 రూపాయలు సింగిల్ స్క్రీన్స్ మల్టీప్లెక్స్ 150 రూపాయలు పెంచుకోవచ్చు అక్టోబర్ 4 వరకు అని చెప్పేసి జీవో ఇస్తే ఏపీలో వచ్చేసి అదే అక్టోబర్ 4 వరకు సింగిల్ స్క్రీన్స్ 120 రూపాయలు మల్టీప్లెక్స్ 150 రూపాయలు పెంచుకోవచ్చు అని చెప్పారు. అంటే సినిమా అంత టికెట్ రేట్స్ అంత హైలో ఉన్నప్పటికీ కూడా టికెట్స్ వచ్చేసి చాలా పోటీ ఉంది. టికెట్ అలా అడ్వాన్స్ బుకింగ్ టికెట్ రిలీజ్ చేస్తున్నారో లేదో అంటే టికెట్స్ అలా కొనేస్తున్నారు ఫ్యాన్స్. అంటే సినిమా పైన ఎలాంటి అంచనాలు ఉన్నాయి అనేది దీన్ని బట్టి చెప్పొచ్చు. అలాగే ఓవర్సీస్ లో సినిమా పైన బడ్జెట్ పీక్స్ లో ఉంది. ఇప్పటి వరకు $2 మిలియన్ పర్చేస్ చేసింది. రీసెంట్ టైంలో తెలుగు సినిమాకి సంబంధించి ఇంత పీక్స్ లో ఓవర్సీస్ లో బిజినెస్ చేస్తున్నటువంటి సినిమా ఏది లేదని చెప్పాలి. ఆ రేంజ్ లో ఉంది. ఇంకా మరి 25వ తారీఖు ఈ కౌంట్ ఎంత పెరుగుతుంది అంటే ఓవర్సీస్ లో ఈజీగా 3 మిలియన్ టచ్ చేస్తుంది అనేసి అందరూ అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికి ఇంకా 3 రోజులు ఉంది. ఇప్పటికే 2 మిలియన్లు దాటేస్తుంది కాబట్టి ఒక ప్యాకేజ్ అంటే అటు ఓవర్సీస్ కానీ తెలుగు స్టేట్స్ కానీ మొత్తం మీద సినిమా పైన బడ్జెట్ పీక్స్ లో ఉంది. మరి ప్రీ రిలీజ్ తర్వాత ఈ ట్రైలర్ తర్వాత ఈ బడ్జెట్ ని నెక్స్ట్ టైం వెళ్ళిపోతున్నారు ఎలాంటి డౌట్ లేదు. అందరూ దానికోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ట్రైలర్ 10 గంటల 8 నిమిషాలకు రిలీజ్ కాకపోతుంది సార్. మోహన్, ఎవరెవరు నటీనటులు హాజరు కానున్నారు? మెయిన్ గా పవన్ కళ్యాణ్ గారు వస్తారు. ఇంక ప్రియాంక అరుణ్ మోహన్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ వీళ్ళు వస్తారు. చీఫ్ గెస్ట్ వచ్చేసి చిరంజీవి గారు వస్తారని అయితే ఒక న్యూస్ ఉంది. ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. మోస్ట్లీ ఆయన వచ్చే అవకాశం అయితే ఉంది అని చెప్పేసి సినీ సర్కిల్స్ అంటున్నాయి. ఇంకా కాసేపట్లో అంటే ట్రైలర్ రిలీజ్ తర్వాత ఇంకా దానిపైన కూడా మేకర్స్ క్లారిటీ ఇస్తారు సాధిక. రైట్, థ్యాంక్ యూ మోహన్. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ సాయంత్రం జరగనుంది. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్తో పాటు మెగాస్టార్ చిరంజీవి రానున్నారు. దీంతో ఓజీ టీంతో పాటు మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇప్పటి వరకు ఓజీ ప్రమోషన్లకు పవన్ దూరంగా ఉండగా పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం ఓజీ ఈవెంట్కు రాబోతున్నాడు.